మల్కాజిగిరిలో గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితులపైన ప్రజలందరూ కూడా ఆందోళన ఉన్నారు. రాబోయేటువంటి పండుగ సందర్భంగా ఏ పార్టీ నాయకులు ఎవరిపైన దాడి చేస్తారు, ఎవరు ఏ వైపు నుంచి దాడి చేస్తారో అని ఒక అయోమయం పరిస్థితిలో ఉన్నారు. అసలు బోనాలు జరుగుతాయా లేవా ఈసారి అని ఒక కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు. దీనిపైన బీజేపీ ఏం చెప్పాలనుకుంటుంది మల్కాజిగిరి ప్రజలకు? మనతో నేరడ్మెట్ కంటెస్టెంట్ కార్పొరేటర్ ప్రసన్న ఉన్నారు. గతంలో మీ పైన దాడి జరగడం, సునీత శేఖర్ యాదవ్ పైన దాడి చేయడము, నేరడ్మెట్ పోలీస్ స్టేషన్ సమక్షంలోనే మీరు నిరసన వ్యక్తం చేస్తుండగా ఒక 40 కాన్వాయ్లు సడన్గా వెళ్ళి ఆ గనేట్లన్నీ మీ మీద పడే ప్రయత్నం చేయడం, సేమ్ అదే సంస్కృతి ఇంకా కంటిన్యూ అవుతుంది మల్కాజ్గిరిలో. అది ఏమైందంటే ఇప్పుడు మేము షాక్లో ఉన్నాం. ఏంటంటే మాకు అంటే ఇక్కడ కార్పొరేటర్లు టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు, బీజేపీ వాళ్ళు, అంటే కార్పొరేటర్లు బీజేపీలు ఉన్నారు, ఎమ్మెల్యే వచ్చి టీఆర్ఎస్, ఎంపీ వచ్చి బీజేపీ. అంటే ఇక్కడ ఎవరు ఉండాలి? మల్కాజ్గిరిలో ఎవరు ఉండాలి? ఇక్కడ స్థానికంగా ఎవరైతే రూల్ చేస్తున్నారో వాళ్ళు ఉండి బయట నుంచి వచ్చే వాళ్ళని రావద్దని అనట్లేదు. పెత్తనం చెలాయించద్దు అంటున్నాం, పెత్తనం చెలాయించద్దు అంటున్నాం. పార్టీ వైజ్గా ఎక్కడెక్కడ ఉండేటోళ్ళు అక్కడ చేసుకోవాలి, తప్పదు. ఇక్కడ వేరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చేసుకోవద్దని మేము ఎవరం చెప్పడానికి. కానీ వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇదివరకు అంటే ఇక్కడ వాళ్ళు ఉండే స్థానికంగా ఎమ్మెల్యే పొజిషన్ ఉండే అన్నీ ఉండే, అప్పుడు అందరం దెబ్బలు తిన్నోళ్ళమే. ఇప్పటికీ నా కన్నులోంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి, కొట్టిండ్రు. అయితే ఇక్కడ వచ్చింది ఇప్పుడు మేము షాక్ తింటున్నాం. ఏంటంటే ఓడిపోయినాక కూడా ఇంకా వచ్చి ఇట్లాంటి గొడవలు జరుగుతాయని మాత్రం ఊహించలేము. అంటే ఇంకా ఇక్కడ గవర్నమెంట్, నేను అంటున్నా ఏంటంటే రూలింగ్ గవర్నమెంట్ ఆలోచించాలి. ఏంటంటే ఉన్న కార్పొరేటర్లకి స్థానం లేకుండా, ఎమ్మెల్యేకి స్థానం లేకుండా, ఉన్న ఎంపీకి, అంటే ఇది కాన్స్టిట్యూషన్ పరంగా ఉందా, డెమోక్రటిక్ అని అంటామా మనము? వీళ్ళు చేసే పద్ధతికి ఇప్పుడు నేను ఒక మాట ఇవాళ మీడియాలో చెప్పిన, నన్ను స్క్రోల్ చేసేస్తారు నైట్ అంతా, పర్సనల్గా తీసుకొని వచ్చేస్తారు టార్గెట్. ఏముంటుందండి రోడ్డు మీదకి వచ్చినప్పుడు? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమున్నాయో మా ఇంట్లో కూడా అవే ఉంటాయి, కొత్తగా ఏముండవు. వాళ్ళు సంపాదించుకోవడం, మేము సంపాదించుకుంటుంటాం, అంతే తప్పించి టార్గెట్, పర్సనల్ టార్గెట్, వ్యక్తిగతంగా తీయడం ఏముండదు అసలు. ఎవ్వరు ఫ్యామిలీస్ వాళ్ళమే ఉన్నాం, అసలు ఏం లేదు. పార్టీ పరంగా బయటకు వచ్చినప్పుడు మంచి చెడు మాట్లాడుకుంటాం. ఆ మంచి చెడు మాట్లాడుకున్నప్పుడు గొడవలు ఇస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ రోడ్డు లేదు, అరే ఇక్కడ స్థానికంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే చెయ్యాలి అని మేము అంటాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు కూడా, అయినా గొడవ ఎందుకు అవుతుంది? ఒకప్పుడు ఆ మాట అడిగినాం, ఇప్పుడు ఆ మాట అడగకుండా కూడా గొడవ అవుతుందంటే ఇప్పుడు వాళ్ళని నేనేమనాలి? ఇప్పుడు మేము షాక్ అవుతున్నాం. ఏంటంటే ఒక కార్పొరేటర్ భర్తని ఆ విధంగా చేయడం అనేది మళ్ళీ ఇంకోటి దీంట్లో కరెక్షన్. ఇప్పుడు కార్పొరేటర్ భర్త వీళ్ళందరూ ఒకప్పుడు ఆయనతో ఉన్న మనుషులే కాదని అన్నట్టు, వాళ్ళకేం సింపతి మేము చూపిలాం. ఇక్కడ నన్ను అటాక్ చేసినప్పుడు, శ్రవణ్ అటాక్ చేసినప్పుడు వీళ్ళందరూ ఆ చరిత్ర చూసి వచ్చిన వాళ్ళే. కొత్తగా నేను ఇప్పుడు అయ్యో అని అన్నట్టు కూడా నోరు రావట్లేదు ఎందుకు? కొంతమంది ఆయన ఏమంటాడు, నాకు వాళ్ళు అది ఏం లేనప్పుడు నేను వీళ్ళని పైకి తీసుకొచ్చినట్ట, అది మీ వ్యక్తిగతం, ఇది పొలిటికల్ కాదు కదా. మీరు వాళ్ళకి కష్టంలో ఉన్నప్పుడు మీరు పదవులు ఇచ్చి ఉంటారు, అది మీరు కొట్టుకోండి ఇంట్లో, మీరు ఇంట్లో వాళ్ళు పోయి కొట్టుకోండి, వాళ్ళ ఇంట్లో మీరు కొట్టుకోండి. కానీ పబ్లిక్లోకి వచ్చి ఎప్పుడు న్యూసెన్స్ చేయడం అనేది మాత్రం మొన్న పానిక్ అయ్యారు పబ్లిక్. సరే మీరు రౌడీలు అంటున్నారు, ఒప్పుకోమంటే ఒప్పుకుంటాము, దాంట్లో ఏముంది? లేదు మీరు ప్రజల పాలన అంటే ఇట్లుంటుందా? ఇప్పుడు ఏమంటారు, మిమ్మల్ని చూసి భయపడిపోవాలి మల్కాజ్గిరి అంటే మేమందరం తడిచిపోవాలంటారా? అంటే అది సంతోషమా మీకు? అది సంతోషం అంటే సంతోషమే, దాంతో ఏం జరుగుతుంది? ప్రజల్లో తెలియదా? ప్రజలకు తెలియదా ఎవరైందనేది? మేము వచ్చి నేను ఇది నీకు గుద్దుతా, నీ చంపుతా అంటే చెప్పిన సీనే 40 కాన్వాయ్లతోటి మైనంపల్లి రోహిత్ కూర్చొని పోలీసులకు సవాలు విసిరి రాజకీయ నాయకులకు సవాల్ విసురుతున్నారు. నాకు సిఐని పిలిచినప్పుడు సిఐ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ మీద, లా అండ్ ఆర్డర్ మీద తీరంత, అంటే నేను ఒక అడ్వకేట్గా చెప్తున్నా, వాళ్ళకు ఒక వ్యక్తిగతంగా ఒక రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళం. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు సిఐ కనిపిస్తే సిఐ పిలుస్తా ఊరుకుంటాడా? పెట్టే వాడి మీద పెట్టే కేసులు అంటే ఊరుకుంటారా? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, నేను వాళ్ళని ఇప్పుడు ఏమన్నా నాకు రాత్రి అవుట్, ఇక నేను ఇంటికి పోలేదా, ఇక టార్గెట్ చేసేస్తారు, చంపేస్తారు, ఇక మనం బతుకుంటాం అనేది కూడా మర్చిపోవాలి ఇక మనం. అంటే ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, అందరం మల్కాజ్గిరి సెంటర్కి వస్తాం, గన్నులు పట్టుకొని రండి, కత్తులు పట్టుకొని రండి. పోలీసులను ఒక నిమిషం మీరు చెప్పినట్టే వింటారు కదా, పోలీసులు మాకు తెలిసిపోయింది, మీరు చెప్పినట్టే వింటారు. మీ అదృష్టం, పోలీసుల దురదృష్టం.
మీ అదృష్టం పోలీసులు మీరు చెప్పినట్టు ఇట్టున్నారు, మా దురదృష్టం మేమేం చేసుకోలేకపోతున్నాం. మళ్ళీ ఏం చేస్తాం మేమేం చేయలేకపోతున్నాం. సరే మీరు మీరు ప్రాణాలు ఇస్తారా ప్రాణాలు తీస్తారా కూడా తెలిసిపోతుంది. ఎందుకు కొట్లాడుకుంటున్నామో కూడా ప్రజలకు అర్థం కావట్లేదు. అంటే కొట్లాటకి ఒక రీజన్ ఉంటుంది. ఇది పర్సనల్ కొట్లాటనా లేదా డెవలప్మెంట్ మీద కొట్లాడుతున్నామా? దేని మీద ఒక కొన్నేళ్ల నుంచి డెవలప్మెంట్ సబ్జెక్టే లేదండి. ఇంకోటండి, కనకారెడ్డి గారు ఉన్నంత వరకు కూడా మేము అంటే ముందు నుంచి కనకారెడ్డి గారు ఉన్నంత వరకు కూడా అప్పుడు కూడా టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉండి అందరం కలిసిమెలిసి ప్రోగ్రాంలన్నీ చేసుకున్నాం. ఇప్పుడు భయం వేస్తుంది. డెఫినెట్ భయం ఉంటుంది. ఎవడెక్కడి నుంచి వచ్చి పొడుస్తాడని భయం ఉండదా? డెఫినెట్గా ఉంటుంది. ఎవడు కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ దాడుల సంస్కృతి? కరెక్ట్ 2018 ఎప్పుడైతే ఎలక్షన్స్ ఎమ్మెల్యే రావడమో 1 year తర్వాత నుంచి పర్సనల్ టార్గెట్స్ మొదలైపోయినాయి. అంటే 1920 నుంచి స్టార్ట్ అయిపోయింది. కరెక్టా? ఇంకోటి వండర్ ఏంటంటే ఇప్పుడు అప్పుడేమో ప్రతిపక్షాల మీద దాడులు ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళ నుంచి విడిపోయిన వాళ్ళ మీద దాడులు అవుతున్నాయి. దీంట్లో ప్రజలకు అర్థం కావట్లేదు ఏంటంటే ఎవరిని ఎవరు కొట్టుకుంటున్నారు, ఎందుకు కొట్టుకుంటున్నారు, అసలు ఈ గొడవలకి సంబంధం ఏందో కూడా ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా అండి కొట్టాలంటే వెనకాడకపోయేది ఏం లేదు. సంపచ్చు నరకచ్చు ఏమన్నా చేసుకోవచ్చు, కానీ లా అండ్ ఆర్డర్కి రెస్పెక్ట్ ఇస్తాం. ప్రతి ఒక్కరు కూడా తెగిస్తే ఏముందండి, తెగిస్తే ఇప్పుడు కడుపు మండినోడికి తెగించినామంటే ఎక్కడికైనా పోవచ్చు. ఇప్పుడు నేను వచ్చి దాదాగిరి చేయాలంటే నాకు పవర్ ఉంటే నేను దాదాగిరి చేస్తాను, డబ్బు అన్నీ ఉంటే దాదాగిరి అవ్వడమే చేస్తాం. అది కాదు, మొగోడంటే ఒక్కడు రావాలి, 10 మందిలో కూసో, మంచి పేరు తెచ్చుకో, అది మొగతనం అంటారు. ఇట్లా కాదు నేను కొడతా నేను మొగోడిని, ఏం కొట్టుడు ఏం మొగోడు. నాకైతే ఇది కడప ఫ్యాక్షనిజం తగ్గిందేమో, అది ఆంధ్ర అంతా మంచిగా ఉందంటే తెలంగాణ కట్టుకున్నట్టుంది. తెలంగాణ ఆ సంస్కృతి ఇప్పుడు అదంతా తగ్గింది. ఇప్పుడు వాళ్ళకి వచ్చి పడ్డది. వాళ్ళంతా మంచిగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంచిగానే అంతా చూసుకుంటున్నాడు, ఇక్కడ వచ్చి మాకు పడ్డది. ఈ ఎపిసోడ్లో మండల రాధాకృష్ణ యాదవ్ అని ఒక పెద్ద వ్యక్తిగా వ్యవహరించి మీ బీజేపీ మీరు ఉన్నారు పక్కన వీడియోలో, మీ కార్పొరేటర్లు అందరూ కలిసి ఇట్లా జరిగింది ఇష్యూ మైనంపల్లితో మాట్లాడండి అని అడిగిన క్రమంలో అతను ఫోన్ చేసి ఏం జరిగిందని వివరణ కోరేటువంటి క్రమంలో అతని మీదనే మళ్ళీ దుర్భాషలాడము, బండబూతులు తిట్టడం, మీరు పక్కనే ఉన్నారు ఆ వీడియోలో. యాక్చువల్గా ఇట్స్ అన్ యాక్సిడెంటల్గా జరిగింది, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ప్లాన్. ఎందుకంటే రాధన్న అప్పుడే వాకింగ్ నుంచి వచ్చాడు, అందరూ ఎవరైతే అక్కడ దెబ్బలు తిని వచ్చారో అక్కడ ఉన్నారనమాట. మొత్తం చిన్న యాదవ్ మొత్తం వాళ్ళ మనుషులందరూ కూడా ఉన్నారు. మేము పోవడానికి కారణం ఏంటంటే రాధన్న మాకు గుళ్ళే కానివ్వండి, మా ఇంట్లోకి వచ్చి మేము వాళ్ళ కూతురు పెళ్ళికి కానీ అన్నిటికీ మాకు అంటే నేను ఒక అడ్వకేట్కి కూడా ఆయనను చూసాను. నేను ఏంటంటే కొన్ని జమానాల నుంచి కూడా ఆయన నాన్ పొలిటికల్గా వచ్చేసి పబ్లిక్లోకి వచ్చి వెళ్ళే మనిషి. చిన్న యాదవ్ అంటే మాకు మా ఫ్రెండ్షిప్ లాగా అన్నట్టు. చిన్న యాదవ్ అంటే అసలు ఏ రోజు కూడా ఆయన ఏ పార్టీ కూడా మాకు పట్టించుకోకపోలే, అట్లా ఉంటుండే. అరే చిన్నాను కొట్టిండ్రంట అని చెప్పి మేము వెళ్ళినాం. చిన్న అప్పుడే రాధన్న వచ్చినప్పుడు ఏమైందంటే రాధన్న అసలు ఆయన మనసులో ఏమనుకున్నాడు ఓపెన్గా, అరే ఏం జరిగిందో మైనంపల్లిని కలుపుకుంటాను, మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడతాడేమో, మంచి ఉద్దేశంగా అన్నాడు. నేను ఇంటనే ఉన్నా అక్కడ ఉండి, మంచిది ఉండండిరా వాళ్ళ మనుషులకు చెప్తున్నాను, అరే ఉండండిరా ఏం జరిగిందో తెలుసుకొని కూర్చొని బోనాలు అయినాక కూర్చొని మాట్లాడదాంలే, మీరు 1 నిమిషం ఆగండిరా అన్నాడు. అంతే జరిగింది. ఉండండి ఆడ దెబ్బలు దాక్కున్నారు, ఒక్కొక్కటి నొప్పుల మీద ఉన్నా వాళ్ళు ఏడుస్తున్నా కానీ అన్న ఆగండి అని. ఇంకా ఎంత పెద్ద మనిషి, నేను ఊరుకోనని అనలే. అప్పుడు నేను మాట్లాడతారా, మళ్ళీ అటు నుంచి ఆయన పెద్ద మనిషి, ఇటు నుంచి నేను మాట్లాడతాను. ఎందుకంటే మళ్ళీ ఆయన యాదవులను కొట్టినప్పుడు ఆయన ఆ మాత్రం కదలకపోతే ఎట్లా పెద్ద మనిషి, సంఘానికి పెద్ద కదా అని అన్నప్పుడు ఆయన ఫోన్ తీసుకోగానే మీరు ఇంకా చూసింది 2 నిమిషాలేనండి వీడియో. చాలా వీడియోలు అసలు అందరు తిట్టిర్రు, అక్కడ ఆడ దెబ్బలు తిన్న వాళ్ళు అందరు తిట్టిర్రు, ఫోన్లో తిట్టిండ్రు. ఒకవేళ రికార్డింగ్ లేదేమో కానీ అందరు తిట్టిండ్రు. ఇప్పుడు ఒక అన్న తిట్టిండు అని తిట్టుడు కూడా కాలేదండి అక్కడ. అసలు ఆయనని ఎందుకు జరిగింది అనే సందర్భం మీద కూర్చొని మాట్లాడుకుందాం అనుకుంటే అది రివర్స్ జరిగిపోయింది. అంటే ఇప్పుడు ఆయన పెద్ద మనిషి, అరే అవునా నేను కూడా లేను అక్కడ, నేను కూడా తెలుసుకుంటా, నేను కూడా పిలుచుకుంటా. ఒక్కడు మనిషి నెద్దు కదా, ఇప్పుడు నా మనిషి నా దగ్గరకు వచ్చి చెప్తాడు, అది నిజమని ఎట్లా నమ్ముతా నేను? నీ మనిషి కూడా చెప్పేది అబద్ధమేమో, నా మనిషి చెప్పేది అబద్ధమేమో, నువ్వు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి, అవునా? ఇంకోటి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంది, ఎవరి ద్వారా జరిగిందో కార్పొరేటర్లు అందరు చెప్పిండ్రు. వాళ్ళ కోరుకుంటుంది ఏంది, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు?
నేను అడుగుతున్నా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ప్రోగ్రాంలో ఆయన నోరు తెరిచి అనాలి. అరే ఏ పార్టీ వాళ్ళు అయితే అయింది, ఇచ్చే పథకాలు ఏమైతున్నాయి, ఏమైతే స్కీమ్స్ ఉన్నాయి అందరు కలిసి చేసుకోండి అని పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వాలి. అంటే నీ మనుషులు కొడితే కూడా నువ్వు స్పందించలేదంటే నీకు కావాల్సింది అదేనా? అంటే కొడుతున్నారని తెలుసు, నీ వరకు వచ్చింది, తగనం ఇదైంది. అట్లాంటప్పుడు ఏం మాట్లాడాలి, ఎందుకు జరిగింది, సరే మేబీ ఫోన్ ద్వారా ఇష్యూ ఒకరిని ఇది చేసుకోవడానికి వచ్చిండ్రు అనుకుందాం, తర్వాత ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. కానీ ముందు కొట్లాటకి రీజన్స్ ఏంటి? ఒకటి, ఇది ఫస్ట్ టైం కొట్లాటనా మల్కాజ్గిరిలో? ఫస్ట్ టైం కొట్లాటనా? చిన్న సింపుల్. ఇంకోటండి, నేను అందరికీ చెప్తున్నా, లీడర్లు ఉంటారు పోతారండి, కార్యకర్తలము మనమందరం ఒకటి, అది కార్యకర్తలు తెలుసుకోవాలి. ప్లీజ్ నేను అంటున్నా, పార్టీలకు అతీతంగా చెప్తున్నా. ఇప్పుడు నా ఇంటి పక్కన కాంగ్రెస్ వాడు ఉండొచ్చు, టీఆర్ఎస్ వాడు ఇటు పక్కన ఉండొచ్చు, మనం పొద్దులేసి ముఖాలు చూసుకునేటోళ్ళం. మనం ఎందుకు కొట్టుకుందాము? నీకేదన్నా పార్ట్నర్షిప్స్ ఉంటాయి కొంతమంది. ఇప్పుడు నేను అడ్వకేట్, నా దగ్గరికి ఎంతోమంది కాంగ్రెస్ వాళ్ళు క్లయింట్స్ ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది కేసులు చేసిన నేను. కానీ ఇట్లా కొట్టుకోవడం ఏంది? దేనికి? ఎలక్షన్స్ అప్పుడు కొట్టుకోవడం కూడా కాదు, అది కూడా చెప్తున్నా, ఎలక్షన్స్ అప్పుడు హెల్తీగా కూడా కొట్లాడుకోవచ్చు. కానీ ఈ పద్ధతి లేకుండా ఉంటే లా అండ్ ఆర్డర్ మల్కాజ్గిరిలో లేదు. ఏ పోలీస్ అయినా ఇంకా ఉంది అంటే మాత్రం నేను చెప్తున్నా, కాకి యూనిఫామ్కి ఈరోజు ఇజ్జత్ పోయింది. నేను ఎక్కడ బాధపడుతున్నా అంటే మల్కాజ్గిరి చరిత్ర చండాలమైంది ఈరోజు. ఇది ఎక్కడ వరకు పోయింది అనేది తెలుసుకోండి. అయ్యో మీరు మల్కాజ్గిరి వాళ్ళ ఎందుకు అవుతుందట, ఆ ప్లేస్లో ఉంటున్నారా? రాను ఏమవుతుంది తెలుసా, ఇది ఒక ఫ్యాక్షనిస్ట్ ప్లేస్ లాగా అయిపోయి ఇక్కడ మంచి పర్సన్స్ లేకుండా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ గొడవలన్నీ మనకెందుకు అనుకునేటోళ్ళు. ఇప్పుడు డబ్బులు ఎవరికి అందరికి ఉన్నాయి, అరే ఇక్కడనే ఈ ప్లేస్లోనే ఎందుకు ఉండాలి, వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఆఖరికి కావాల్సింది ఇది అంతేనా? ఎడారి అయిపోవాలా ఇది? అరే మంచిగా అన్ని డెవలప్ చేసుకుందాం. అరే నేను మైనంపల్లి అన్న అని దగ్గర పోయిందే అనుకోండి, పోయినాను, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు వీడియోలు తీస్తారు, అదో మైనంపల్లిని కాలు మొక్కేసింది, మైనంపల్లి అన్న దగ్గర పోయింది, ఇక రోహిత్ని తిట్టేసింది. ఎందుకు తిడతాం? ఏం అవసరం? మీరు మా ఇంటికి వచ్చి ఏమని అంటున్నారా? నేను మీ ఇంటికి వచ్చి మీ మనుషులు చేస్తున్నారు, అది గుర్తుపట్టండి. నేనేమన్నా అంత పెద్ద మనిషి? మీ పక్కన ఎవరు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు? ఎవడక్కడ తప్పు చేసిండు? ఎవడో గురించి నీ స్థాయి ఎందుకు దింపుకుంటున్నావు? నీ స్థాయి ఎక్కడో ఉంది, నీ దిగిపోతున్నావు ఎందుకు? కిందకి ఎందుకు దిగిపోతున్నావు? ఈ చిల్లర గొడవలని ఎందుకు? కార్యకర్తలు కొట్టుకున్నారంటే కూర్చోబెట్టాలి. పెద్ద మనిషి అన్నప్పుడు ఎవరు ఎందుకు కొట్టుకున్నారని తెలుసుకోవాలి. ఇప్పుడు ఉట్టి పుణ్యాన వచ్చేయద్దు. ఇప్పుడు చాలామంది కదిలమండి, రాదన్న నాన్ పొలిటికల్ అన్న చిన్న యాదవ్ టీఆర్ఎస్లో ఉన్న బీజేపీ తరఫున మల్కాజ్గిరి ప్రజలకు ఏం చెప్తారు? మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా మీరు గుర్తించుకోండి, మీరు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎవరినైతే గెలిపించుకుంటున్నారో పార్టీలు పక్కన పెట్టండి, మంచి మనుషులకు వేయండి. నేను పార్టీలకు వేయమనట్లేదు, నేను బీజేపీలో ఉన్నంత మాత్రం బీజేపీ వాళ్ళకి వేయండి, టీఆర్ఎస్ వాళ్ళకి వేయండి, కాంగ్రెస్ కాదు. మంచి వ్యక్తికి, మంచి మనిషికి, ప్రజలని హాని చేయని వాళ్ళని, ప్రజలతో ఉండే వాళ్ళని ఎన్నుకోండి. కానీ ఈ రూలింగ్ పార్టీ ఉంది, లేదా ఆ పార్టీ ఉంది, ఈ పార్టీ ఉంది, ఎవరు పడితే వాళ్ళు డబ్బులు ఇచ్చేసినారు, లేదా ఆ టైంలో వచ్చి సోషల్ మీడియాలో హైప్ కాగానే లేకపోతే నెగిటివ్ రోల్ చేయగానే చేయకండి. రెండోది మళ్ళీ చెప్తున్నా నేను ఏంటంటే, అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఒక్క మాట చెప్తున్నా ఏంటంటే, మేము అందరం కలిసి ఉందాము, మంచిగా ఉందామని ఇప్పటికీ ఉంది. కానీ కలవనీయని వాళ్ళే ఏమంటే ఆయన పక్కన ఉన్న వాళ్ళే ఆ వీడియోలు ఎప్పుడైతే మానేసి ఆయన చెవులో చెడు చెప్పకుండా ఉంటారో అందరం మంచిగా ఉంటాం. కానీ ఆయన వ్యక్తిగతంగా ఆయన ఖరాబ్ పక్కన ఉన్న వాళ్ళే చేస్తున్నారండి. ఆ వీడియోలో మా రాధాతో పాటు పక్కన ఉన్నటువంటి ప్రసన్న ఏం జరిగింది ఆ రూమ్లో కన్వర్సేషన్స్, బాధితులు వచ్చి రాధా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటూ కూడా క్లారిటీ చెప్పడం. ఆ ఒక్క వీడియో మాత్రమే బయటకు వచ్చింది. కానీ చాలామంది మైనంపల్లి హనుమంతరావుని తిట్టినటువంటి వీడియో బయటికి రాలేదు. ఈ సంస్కృతి 2018 నుంచి స్టార్ట్ అయింది. అది కేవలం మైనంపల్లి వచ్చిన తర్వాతనే ఈ దాడుల సంస్కృతి పెరిగిందంటూ కూడా ప్రసన్న చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.